ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో మనం ఒక ముఖ్యమైన లక్షణం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే కళ్ళల్లో రక్తపు జీరలు, బ్లడ్ షార్ట్ ఐస్. ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు ఎంతోమంది కంగారు పడుతూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే దీనికి తేలికపాటి కారణాల నుంచి కొంచెం గంభీరమైన కారణాల వరకు అనేక కారణాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఈ కళ్ళల్లో రక్తపు జీరలు కనిపిస్తున్నప్పుడు ఆ కారణాలను విశ్లేషించుకోవాలి. వాటికి ఆ కారణాలు బోధపడతాయి కదా, దానికి అనుగుణంగా గృహ చికిత్సలు, అలాగే నివారణ పద్ధతులు, అవసరమైతే ఆయుర్వేద ఔషధాలు, వీటిని వాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కళ్ళల్లో రక్తపు జీరలు కనిపిస్తున్నప్పుడు దాని కారణాలు ఏమై ఉండొచ్చు అంటే కొన్ని ప్రశ్నలని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. వాటికి సమాధానాలు వస్తాయి. ఆ సమాధానాలే ఆ కారణాలు ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడు నివారణ పద్ధతులు కానీ, గృహ చికిత్సలు కానీ, లేకపోతే ఔషధాలు కానీ వీటిని వాడుకోవడం అనేది తేలికవుతుంది. కాబట్టి ఈ కారణాలని తెలుసుకుందాం వరుసగా. ముందు ఈ కళ్ళలో రక్తపు జీరలు కనిపిస్తున్నప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఈ ఎరుపుదనం అనేది ప్రధానంగా కనురెప్పల లోపల ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఐలిడ్స్ ఉంటాయి కదా, వాటి లోపల ఎక్కువగా ఈ రెడ్నెస్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా గనక ఉంటే అప్పుడు మీ కళ్ళల్లో రక్తపు జీరలకి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కళకళకు వచ్చి ఉండొచ్చు. దీన్ని ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్ అంటారు. అంటే కంజంక్టివాకి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం, దానివల్ల కళ్ళు ఎర్రగా కనిపిస్తాయని అర్థం. అలాగే మరొక విషయం, ఈ కంట్లో రక్తపు జీరలు ఉన్నప్పుడు కంటిలో తెల్లగా కనిపిస్తుంది చూసారా, ఆ తెల్లగా కనిపించేటటువంటి భాగం, ఆ ప్రాంతం ఉన్నట్టుండి ఎర్రగా మారిందా అనేది అబ్జర్వ్ చేయండి. హఠాత్తుగా ఆ తెల్లగా కనిపించేదంతా ఎర్రగా మారాలి, అలా జరిగిందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరిగి ఉంటే అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే నేత్రపటలగత రక్తస్రావం అయి ఉండొచ్చు. అంటే సబ్ కంజంక్టివల్ హెమరేజ్ అయి ఉండొచ్చు. సబ్ అంటే కింద, కంజంక్టివా అంటే ఆ పైన ఉండేటువంటి కంటి పైన ఉండేటువంటి పొర, ఆ పొర కింద రక్తస్రావం అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, కృష్ణపటలం అంటే మన కంట్లో నల్లగా కనిపిస్తుంది చూసారా, దాన్ని కృష్ణపటలం అంటారు. దీన్ని మెడికల్గా ఐరిస్ అంటారు. ఈ నల్లగా కనిపించేటటువంటి ఆ కృష్ణపటలం చుట్టూ ఎరుపుదనం కనిపిస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి కంట్లో ఎరుపు జీరలు ఉన్నప్పుడు. ఒకవేళ అలా కనుక జరుగుతూ ఉంటే దానికి కారణం నేత్రశోధ అయి ఉండొచ్చు, అంటే ఐ ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, కంట్లో మెరమెరలాడుతూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి ఈ కంట్లో ఎరుపు జీరలు ఉన్నప్పుడు. ఒకవేళ మెరమెరలాడుతున్నట్టు, ఇసుకబోసినట్టు ఉంటే అప్పుడు దానికి కారణం ఎలర్జీ వల్ల కళకళకు వచ్చి ఉండొచ్చు, అంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ కన్ను ఎర్రగా ఉంటుంది సరే, ఇలాగ ఎర్రగా ఉండటంతో పాటు నొప్పిగా కూడా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. దురద వేరు, నొప్పి వేరు. ఈ రెడ్నెస్తో పాటు, ఐ రెడ్నెస్తో పాటు నొప్పి కూడా ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే అప్పుడు దానికి స్థానిక కారణాలు కాకుండా సంస్థాగత వ్యాధులు ఏమన్నా కారణం అయి ఉండొచ్చు, అంటే సిస్టమిక్ డిసీజెస్ ఏమన్నా ఉండి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ కంటి ఎరుపుదనంతో పాటు చూపు కూడా దెబ్బతింటూ ఉందా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే ఎరుపుదనమే కాదు, కేవలం ఎరుపుదనమే కాకుండా క్రమక్రమంగా విజన్ కూడా మీకు దెబ్బతింటుందా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే కనుక జరుగుతూ ఉంటే దానికి కారణం కార్నియా వాప్ అయి ఉండొచ్చు, అంటే కెరటైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ కంటి పాప ఉంటుంది కదా, అంటే ఐరిస్ మధ్యలో ఉండేటువంటి ప్యూపుల్, అంటే ఆ నల్లగా కనిపించే భాగంలో మధ్యలో ఉండేటువంటి రంధ్రాన్ని కంటి పాప అంటాం. ఈ కంటి పాప ఆకారంలో కానీ లేకపోతే పరిమాణంలో కానీ మార్పు ఏమైనా కనిపిస్తుందా అనేది అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ అలా కనుక జరుగుతూ ఉంటే దానికి కారణం కంటి అంతర్గత భాగాలు వ్యాధిగ్రస్తం అయి ఉండొచ్చు, అంటే లోపల ఏదన్నా ఈ పార్ట్స్లో ఏదన్నా డిసీజ్ వచ్చి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, కంటిని ఇలాగ టచ్ చేస్తే చాలు, అంటే ముట్టుకుంటే చాలు బాగా నొప్పిగా ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే కంటిలో ఎరుపు జీరలతో పాటు టచ్ చేస్తే బాగా పెయిన్ఫుల్గా ఉంటే దానికి కారణం నీటి కాసులు, అంటే గ్లాకోమా అయి ఉండొచ్చు. చూసారా, ఇలాగా జాగ్రత్తగా విశ్లేషించుకోవడం ద్వారా కారణాలు బోధపడతాయి. ఎందుకంటే మనం మన ఎదురుగా నిలబడ్డటువంటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు ముందు ఏం చేస్తాం, కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడతాం. కళ్ళల్లో రక్తపు జీరలు ఉంటే వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిలో మనం గమనించేది మొట్టమొదట లక్షణం ఏంటి అంటే ఇదే, కళ్ళల్లో ఎరుపు జీరలు.
వయసు పెరిగే కొద్దీ కళ్ళు స్వచ్ఛమైనటువంటి తెలుపును కోల్పోతాయి, క్రమంగా రక్తపు జీరలను సంతరించుకుంటాయి. అందుకే పాపాయిల కళ్ళు చూడండి స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ఎరుపు జీరలు అనేవి వచ్చేస్తుంటాయి మన కళ్ళల్లో. కోపం, ఉక్రోషం, అలాగే తమకం, ఇలాంటి అనేక రకాల భావాలు ఈ కళ్ళల్లో రక్తపు జీరల కింద ప్రతిఫలిస్తూ ఉంటాయి. అందుకే మన మనసులో ఈ కోపం కానీ, అయిష్టత కానీ, ఇరిటేషన్ కానీ ఉంటే మనం మొహం ఎంత ప్రశాంతంగా పెట్టినా కళ్ళు మీకు పట్టించేస్తాయి. అలాగే చాలా రకాల వ్యాధులు, పరిస్థితులు ఈ కళ్ళని ఎర్రగా రక్తపు జీరలతో కనపడేలా చేస్తాయి. అంటే కేవలం కంటికి సంబంధించినవి కాదు, ఇతర వ్యాధులు కూడా అలాగే రక్తపు జీరల్ని కనిపించేలా చేస్తాయి. కళ్ళల్లో ఈ ఎరుపుదనం కనిపించే విధానాన్ని బట్టి సమస్య ఏమిటి అనేది చాలా వరకు ఊహించవచ్చు. ఉదాహరణకు ఈ కన్నెప్పల కింద రక్తనాళాలు వాచిపోయి స్రావయుక్తంగా ఉన్నాయనుకోండి, అది నేత్రాభిషంధం అంటే కంజంక్టివైటిస్ లాంటి ఇన్ఫెక్షన్కి సూచన, అలాగే ఇన్ఫ్లమేషన్కి సూచన. అలా కాదు, కంటిలోపల ఉన్నటువంటి కృష్ణపట్లం అంటే ఐరిస్ చుట్టూ కూడా ఈ రక్తనాళాలు ఉబ్బిపోయి నొప్పిని అలాగే దృష్టి సమస్యని కలిగిస్తుంది అనుకోండి, దానికి ఆ పైన పారదర్శకంగా ఉండేటువంటి కార్నియా పొరకు ఇన్ఫ్లమేషన్ వచ్చినట్టుగా అర్థం, లేదా కంటి లోపల నిర్మాణాలు ఏమైనా వ్యాధిగ్రస్తమైనట్టుగా అర్థం చేసుకోవాలి. ఇలాగా ఈ కంటి ఎరుపుతనానికి, రక్తపు జీరలకి వెనక ఉండేటువంటి ఇలాంటి కారణాన్ని శోధించాల్సి ఉంటుంది. అంటే మనం 1 by 1 విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ కళ్ళు ఎర్రగా కనిపిస్తున్నప్పుడు దానికి కారణాన్ని వరుసగా మనం విశ్లేషించుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్ఫెక్షన్ వల్ల కళకళకు రావటం, అంటే కంజంక్టివైటిస్, ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్. కన్నంతా కూడా ఎర్రగా కనిపించడంతో పాటు కనురెప్ప లోపలి పొర మరింత ఎర్రగా కనిపిస్తుంది అనుకోండి, అంటే కన్నంతా ఎర్రగా ఉంది. అయితే ఇలాగ కనురెప్పని కూడా తిరగదీసి చూడండి, లోపల ఇంకా ఎర్రగా ఉందనుకోండి, అప్పుడు అది నేత్రాభిషంధానికి సూచన, అంటే కంజంక్టివైటిస్కి సూచన. మామూలుగా ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు ఈ కంజంక్టివైటిస్ని అంటే నేత్రాభిషంధాన్ని కలగజేస్తూ ఉంటాయి. చీము అలాగే స్రావాలు అనేవి ప్రధానంగా ఉంటే అది ఇన్ఫెక్షన్ కింద అర్థం. కేవలం దురద అలాగే మెరమెరలాడటం ఇలాంటివి ఉన్నాయనుకోండి, అది ఎలర్జీ కింద అర్థం. ఇలాగ ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్ కానీ ఎలర్జిక్ కంజంక్టివైటిస్ కానీ అయి ఉండొచ్చు. ఇన్ఫెక్టివ్ కంజంక్టివైటిస్లో ఎలా తెలుస్తుంది అంటే ఒక చీము లాంటి స్రావాలు కారుతూ ఉంటాయి. అలా స్రావాలు ఏమీ లేకుండా ఎర్రగా కన్ను కనపడుతూ ఉంటే అది ఎలర్జీ కింద అర్థం, ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అని అర్థం. ఇలాగా ఈ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు, నేత్రాభిషంధం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తలార స్నానం చేయకూడదు. అలాగే తాంబూల సేవను కూడా ఆయుర్వేదం నిషేధించింది. ఉదయం పూట జలనేతి చేయాలి, రాత్రిపూట చల్లటి నీళ్లు తాగటం ఇలాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడే తీసినటువంటి వెన్న కంటికి చాలా మంచిది, దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది, దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండాలి. అలాగే త్రిఫలాలు, అభ్రక భస్మం, స్వర్ణమాక్షిక భస్మం ఇలాంటి వాటిని వైద్య సలహాతో తేనెతో తీసుకుంటూ ఉంటే అన్ని రకాల నేత్రాభిషంధాలు అంటే ఈ కంజంక్టివైటిస్ సమస్యలు తగ్గుతాయి. బాహ్యప్రయోగంగా ఆయుర్వేదంలో ఎక్స్టర్నల్గా సేకం, ఆశ్చోతనం, పుటపాకం, తర్పణం, అంజనం అని కొన్ని క్రియాకల్పాలు ఉన్నాయి. వీటిని చేస్తూ ఉంటాం. అంటే ఔషధాన్ని పైనుంచి ధారగా విడవటం, కళ్ళు మూసుకొని విడవటం, అలాగే కళ్ళు మూసుకున్న తర్వాత కనురెప్పని తెరవటం, ఇలాగా రకరకాల పద్ధతులు ఇవి. వీటితో స్థానికంగా ఈ మెడిసిన్ని ప్రయోగించడం జరుగుతుంది. వీటిని అవసరానుసారం చేయాల్సి ఉంటుంది. ఇక దీనికి ఈ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. ఒక 2 చెంచాలు ఆవు నెయ్యిని తీసుకోండి, గోఘృతం. దీనికి 1 చెంచాడు పంచదారని కలపండి, ఔషధం సిద్ధమైంది. దీన్ని రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ కళ్ళ కలక అంటే కంజంక్టివైటిస్ తగ్గుతుంది, కళ్ళలో ఎరుపు జీరలు తగ్గుతాయి. మరొక మంచి గృహ చికిత్స త్రిఫలాలు. వీటిని పొడి దొరుకుతుంది. ఈ పొడిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి, త్రిఫలా కషాయం సిద్ధమవుతుంది. దీన్ని ఒక అరకప్పు మోతాదుగా పాలకు కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ కంట్లో మెరమెరలాడటం, కళ్ళు ఎరుపు జీరలు సంతరించుకోవటం, కంజంక్టివైటిస్లు తగ్గుతాయి. కంజంక్టివైటిస్కి మరొక చికిత్స వెలిగారం, దీన్ని బొరాక్స్ అంటాం. అలాగే పటిక, దీన్ని ఆలం అంటారు. ఈ 2 మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతాయి. వెలిగారం కానీ పటిక కానీ, వెలిగారాన్ని బొరాక్స్ అంటాం, పటికని ఆలం అంటారు. 2 తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పటికేమో పటిక బెల్లం లాగా ఉంటుంది. వీటిలో ఏది దొరికితే దాన్ని వేడి నీళ్ళల్లో వేయండి, కరిగించండి. ఇప్పుడు దీంతో కంటిని వాష్ చేసుకోవాలి, ఐ వాష్. అప్పుడు ఈ కంజంక్టివైటిస్ సమస్య తగ్గుతుంది. ఇలాంటిది మరొక చికిత్స మునగాకు. దీన్ని జాగ్రత్తగా దంచి రసం తీయాలి. దీన్ని కొంచెం వేడి చేసి మూసి ఉంచిన కళ్ళ మీద డ్రాప్స్ కింద వేసుకోవాలి.
వైద్య సలహాతోటి, వైద్య పర్యవేక్షణలో. అప్పుడు ఈ కంజంక్టివైటిస్ తగ్గుతుంది. అవసరమైతే ఈ కంజంక్టివైటిస్ని తగ్గించడానికి త్రిఫలా గుగ్గులు, త్రిఫలా ఘృతం, అబ్రక భస్మం, స్వర్ణమాక్షిక భస్మం ఇలాంటి వాటిని ఇంటర్నల్గా ఈ తత్వాన్ని బట్టి నాడిని పరీక్ష చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేత్ర బిందు అంటే కంట్లో చుక్కల కింద వేసేటువంటి ప్రక్రియ, దీన్ని ఎక్స్టర్నల్గా సూచించడం జరుగుతుంది. అప్పుడు ఈ కంజంక్టివైటిస్ తగ్గి కంజంక్టివైటిస్ వల్ల వచ్చినటువంటి కళ్ళలో ఎరుపు జీరలు అనే సమస్య తగ్గుతుంది. ఇలాగా మరొక ముఖ్యమైన కారణం కళ్ళలో ఎరుపు జీరలకి నేత్రపటలగత రక్తస్రావం అంటే సబ్ కంజంక్టివల్ హెమరేజ్. కంజంక్టివా అనేది కంటి పైన ఉండేటటువంటి ఒక పారదర్శకపు పొర అంటే మ్యూకస్ లాగా ఉంటుంది. దీని కింద ఒకవేళ రక్తస్రావం అయితే సబ్ కంజంక్టివల్ హెమరేజ్ అంటాం. కంటిపైన పల్చగా ఇలా పారదర్శకంగా పరుచుకొని ఉండేటువంటి కంజంక్టివా అనే పొర కింద భాగంలో రక్తస్రావం జరిగితే ఇలాగ పిలుస్తాం, సబ్ కంజంక్టివల్ హెమరేజ్. దీంతో కళ్ళు ఈ రక్తం ఓడుతున్నట్టు ఎర్రగా కనిపిస్తాయి. కంటి పైన సర్ఫేస్ పైన అంటే ఉపరితలం పైన ఏ చిన్నపాటి దెబ్బ తగిలినా కానీ ఆ భాగంలో ఉండేటువంటి రక్తనాళం చిట్టుతుంది. రక్తం చుట్టుపక్కల ప్రదేశానికి ఇలాగ విస్తరిస్తుంది. కంటిని బలంగా నునుకుంటే కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. కంటి బయట పొరల్లో పరుచుకున్నటువంటి ఈ రక్తం చర్మంలో కంకు దెబ్బల వల్ల ఏర్పడేటువంటి నీలం రంగు మచ్చల్లా కాకుండా స్వచ్ఛంగా ఎరుపుదనంతో ఆల్మోస్ట్ టమాటా రంగులో కనిపిస్తుంది. ఎందుకు ఇలాగా? రక్తస్రావమే కదా, చర్మం కింద రక్తస్రావం అయితే నీలంగా కనిపిస్తుంది. కంట్లో ఇలాగ సబ్ కంజంక్టివల్ హెమరేజ్ అయితే ఎర్రగా ఎందుకు కనిపిస్తుంది అంటే దీనికి కారణం ఈ రక్తం బయట వాతావరణానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆక్సిడైజ్ అవుతుంది. చూడండి, మనం ఇనుప ముక్కని బయట పెట్టాం అనుకోండి, ఆక్సిడైజ్ అయిన తర్వాత ఎర్రగా పైన అంతా కూడా చినుము పేరుకుంటుంది కదా, ఇలాగనమాట. ఇలాగ ఎర్రగా కనిపిస్తుంది. దెబ్బలు, ఒత్తిళ్ళు ఇలాంటి వాటితో ఎరుపుదనం ఏర్పడింది అనుకోండి, అప్పుడు మామూలు స్థితికి రావడానికి కనీసం 2-3 వారాలు పడుతుంది. ఈలోపు దీన్ని తగ్గించడానికి ఈ సబ్ కంజంక్టివల్ హెమరేజ్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు, కళ్ళల్లో ఎరుపు జీరలు ఉన్నప్పుడు త్రిఫలా గుగ్గులు, చంద్రకళారసం బ్లీడింగ్ని ఆపుతుంది. అలాగే త్రిఫలాతోటి ఆశ్చోతనం, ఇదొక చికిత్సా ప్రక్రియ, ఇలాంటి వాటిని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కళ్ళల్లో ఎరుపు జీరలకి మరొక ముఖ్యమైన కారణం నేత్ర శోధ అంటే ఐ ఇన్ఫ్లమేషన్. కంటి లోపల ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు దాన్ని ఐరైటిస్ అంటారు. దీంతో కానీ లేదా కంటి లోపల ద్రవాలలో ఒత్తిడి పెరగటం అంటే ఎక్యూట్ గ్లాకోమా, దీంతో కానీ అలాగే ఈ స్వచ్ఛపటలం అంటే ఈ కార్నియా వ్యాధిగ్రస్తం అవటం వల్ల కానీ అంటే కెరటైటిస్ వల్ల కానీ ఇలాంటి ఈ ఎరుపుదనం ఏర్పడుతూ ఉంటుంది ఐ ఇన్ఫ్లమేషన్లో. ఇలాంటప్పుడు త్రిఫలా గుగ్గులు, సప్తామృత లోహం ఇలాంటి వాటిని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ కళ్ళల్లో ఎరుపు జీరలకి మరొక ముఖ్యమైన కారణం ఎలర్జీల వల్ల కళకళక రావటం అంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్. మామూలుగా ఈ ధూళి కణాలు ఉంటాయి కదా చుట్టుపక్కల, ఇవి కంట్లో పడ్డప్పుడు కంట్లో ఉండేటువంటి సున్నితమైనటువంటి భాగాన్ని ప్రతిస్పందించి ఎర్రగా మారిపోతాయి. అలాగే కన్నీళ్ళని కూడా కలిగిస్తాయి, అంటే కన్నీళ్ళు కూడా రావటం స్టార్ట్ అవుతుంది. ఇది రకమైనటువంటి రక్షణ చర్య. కన్నీళ్ళు ఎందుకు రావాలి అంటే ప్రొటెక్టివ్ మెకానిజం. ఇలా కన్నీళ్ళు రావటం వల్ల ఈ స్రావాల వల్ల కంట్లోపల ఉండేటువంటి ఆ నలుసులు పలచబడతాయి, వాషౌట్ అయిపోతాయి, బయటకు వెళ్ళిపోతాయి. ఇలాగ ఉన్నప్పుడు ఎలర్జీ కంజంక్టివైటిస్ ఉన్నప్పుడు ధూళి కణాలు బయటికి వెళ్ళిపోకుండా ఒకవేళ కంటనే ఉండిపోయాయి అనుకోండి, అప్పుడు వాటిని ఎలా తీయాలి అంటే స్వచ్ఛమైనటువంటి త్రిఫలా కషాయం తయారు చేసుకోవాలి. అంటే నీళ్ళకి వేసి మరిగించి త్రిఫలా పొడిని కషాయం తయారు చేసి కంట్లో చిమ్మిచ్చి కొట్టాలి. అప్పుడు ఆ ఫోర్స్కి అది బయటకు వచ్చేస్తుంది. అయినప్పటికీ కంట్లో నలుసు అలాగే ఉండిపోతే ఏదన్నా ఒక సన్నటి గాజు కడ్డీని కన్నెప్ప పైన ఉంచాలి. ఉంచి ఇలా కన్నెప్పలను చేతితో పట్టుకొని ఇలాగా గాజు కడ్డీ ఆధారంగా తిరగదిప్పాలి. అంటే పిల్లల్ని భయపెట్టడానికి మనం కళ్ళని ఇలాగా తిరగదిప్పి చిన్నప్పుడు భయపెట్టే వాళ్ళని చూసారా, అలాగా. అప్పుడు ఆ నలుసు ఎక్కడుందో మీకు కనిపిస్తుంది. దాన్ని స్వచ్ఛమైనటువంటి ఒక బట్ట కొసతోటి ఇలాగా తొలగించుకోవాలి. మీరు చేసుకోలేకపోతే మీ కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవచ్చు. అయితే దీన్ని సక్రమంగా చేయగలిగితేనే చేయండి, లేకపోతే దీన్ని మీరు ప్రయత్నం చేయకండి. తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోండి. ఇక ఈ కంట్లో ఎరుపు జీరలకి మరొక కారణం స్థానిక కారణాలే కాదు, సంస్థాగత వ్యాధులు అంటే సిస్టమిక్ డిసీజెస్ కూడా. నొప్పి అనేది ఈ ఇన్ఫెక్షన్కి, ఇన్ఫ్లమేషన్కి సూచన. కంట్లో నలుసులు పడినా లేదా స్వచ్ఛపటలం అంటే ఈ కార్నియా అనేది వ్యాధిగ్రస్తమైన అంటే కెరటైటిస్కి గురైన,
కంటి లోపల ఇన్ఫ్లేమ్ అవటం అంటే ఐరైటిస్ వచ్చిన, కంటి లోపల ఒత్తిడి పెరిగిన అంటే గ్లాకోమా ఇలాంటివి వచ్చిన, ఇలాంటి కారణాలే కాకుండా మామూలుగా ఇలాంటి కారణాలు లోకల్గా కంటి ఎరుపుదనానికి కారణం. ఇలాంటి కారణాలే కాదు, ఒకసారి సంస్థాగత కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఎరుపుదనానికి. అంటే మధుమేహం, డయాబెటీస్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటోసిస్ ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజు. అంటే ఈ రక్షణ శక్తి అనేది స్వయంప్రేరితంగా మారి తిరగబడటం, ఇలాగా ఎస్ఎల్డి అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథిమాటోసిస్. ఇలాంటి వ్యాధుల్లో కూడా ఈ కన్ను ఎర్రగా కనిపిస్తుంది, కంట్లో ఎరుపుదనం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సందర్భాలలో వాటిని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఆయుర్వేదంలో చక్కని చికిత్సలు ఉన్నాయి. వీటిని వైద్య సలహాతో తీసుకుంటే ఈ సిస్టమిక్ డిసీజెస్ వల్ల కళ్ళు ఎరుపుగా మారటం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ కంటి ఎరుపుదనానికి మరో కారణం కార్నియా వాపు అంటే కెరటైటిస్. కంజంక్టైటిస్ వల్ల తాత్కాలికంగా దృష్టిలో ఈ మసకదనం అనేది ఏర్పడుతుంది, ఎందుకంటే జిడ్డు ఉంటుంది కాబట్టి క్లారిటీ తగ్గుతుంది. ఇది ప్రమాదకరం కాదు కంజంక్టివైటిస్. అయితే కెరటైటిస్, హెర్పిస్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల ఎరుపుదనం ఏర్పడుతుంది. ఇది ఎరుపుదనమే కాదు, కంటి చూపు సైతం దెబ్బతినే రిస్క్ ఉంటుంది వీటిలలో, కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకూడదు. దీనికి తక్షణమే ఈ స్వర్ణభస్మం ఇలాంటి ఇమ్యూనిటీని పెంచేటువంటి ఔషధాలతో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే త్రిఫలా ఘృతం దీన్ని రోజువారీగా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇక ఈ కళ్ళల్లో ఎరుపు జీరలకి మరో కారణం కంటి అంతర్గత భాగాలు వ్యాధిగ్రస్తం అవటం, అంటే లోపల ఉండేటువంటి పార్ట్స్ డిసీజ్కి లోనవటం. నేత్రాభిషందం అంటే కంజంక్టివైటిస్లోనేమో కంటి పాప సైజులో ఏ విధమైన మార్పు ఉండదు, మధ్యలో పాప ఉంటుంది కదా ఐరిస్ మధ్యలో, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు, నేత్రాభిషందం ఇలాంటి వాటిలో. అయితే కెరటైటిస్, ఐరైటిస్ ఇలాంటి వ్యాధుల్లో కంట్లో నలకబడిన సందర్భాల్లో కంటిపాప సైజు మారుతుంది. ఇది మీరు గమనించాలి. కంటిపాప ఆకృతి మారినప్పుడు దాన్ని ఇక అది మీ పరిధి కాదు, దానికి వైద్య సహాయం తప్పనిసరి. ఇక ఇలాగే ఈ కంటిలో ఎరుపుదనానికి మరొక ముఖ్యమైన కారణం, అశ్రద్ధ చేయకూడని కారణం నీటి కాసులు అంటే గ్లకోమా. నేత్రాభిషందం అంటే ఈ కంజంక్టైటిస్ వంటి ఈ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల్లోనేమో కన్ను సున్నితంగా మారుతుంది, ఒత్తిడిని తట్టుకోలేదు. అంటే మనం పైనుంచి ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రెషర్ని తట్టుకోలేదు. అయితే గ్లాకోమా అలా కాదు. ఈ గ్లాకోమా వ్యాధిలో కంటి లోపల ద్రవం సంచితమై లోపల ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. మనం ఒత్తిడి ప్రదర్శించాల్సిన పని లేదు, లోపలే ప్రెషర్ ఫీలింగ్ ఉంటుంది కంట్లో. కన్నుగుడ్డు మొత్తం కూడా నొప్పిగా ఉంటుంది గ్లాకోమాలో. దీంట్లో క్రమంగా కంటి చూపు దెబ్బతినే రిస్క్ ఉంటుంది. ఇదే సమస్య ఉన్నట్టుండి వచ్చిందనుకోండి, అప్పుడు ఎక్యూట్ గ్లాకోమాగా అర్థం చేసుకోవాలి. దీంట్లో నొప్పి, ఎరుపుదనాలు అనేవి తీవ్ర స్థాయిలో ఉంటాయి. హస్తస్వేదం అంటే ఇలాగ చేతుల్ని వేడి బుట్టేలాగా రాసి కళ్ళ మీద దీన్ని ప్రయోగించాలి. అలాగే ఆశ్చోతనం అంటే పైనుంచి ఔషధ సిద్ధ ఈ ద్రవాలని మూసించిన కళ్ళ మీద విడవాలి. ఇలాంటి క్రియాకలాపాలు చేస్తూ ఉంటాం. దీంతో ఈ ఒత్తిడి తగ్గుతుంది. అవసరమైతే ఈ గ్లకోమాలో ప్రవాళ పిష్టి, స్వర్ణమాక్షిక భస్మం, త్రిఫలా గుగ్గులు, సప్తామృతలోహం ఇలాంటి వాటిని ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ చంద్రోదయవర్తి ఇలాంటి వాటిని అంజనం కింద ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ గ్లాకోమా సమస్య తగ్గుతుంది కాబట్టి కంట్లో ఎరుపు జీరలు తగ్గుతాయి. చూసారా, ఇలాగా ఈ కంట్లో ఎరుపు జీరలు ఉన్నప్పుడు భయపడకుండా ఇలాగ 1 by 1 విశ్లేషించుకోవాలి. దానికి కారణాలు బోధపడతాయి. వాటికి అనుగుణంగా గృహ చికిత్సలు, అలాగే ప్రథమ చికిత్సలు, అలాగే నివారణ పద్ధతులు, సూచనలు వీటన్నిటిని పాటించాలి. అవసరమైతే వైద్య సలహాతో మీ నాడిని బట్టి సూచించేటటువంటి ప్రముఖమైన అలాగే సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని నిర్ణీత కాలం పాటు తగిన అనుపాన సహపానాలతో వాడుకోవాలి. అప్పుడు ఈ కళ్ళల్లో ఎరుపు జీరలు అనే సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.